హాయ్ అండి. ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి మరో ముఖ్యమైన అంశం ఏదంటే ఇంటెన్సివ్ రీడింగ్ అండ్ ఎక్స్‌టెన్సివ్ రీడింగ్. ఈ ఇంటెన్సివ్ రీడింగ్, ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ అదే మన భాషలో అంటే గన క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం. ఇంటెన్సివ్ రీడింగ్, ఎక్స్‌టెన్సివ్ రీడింగ్. ఇంటెన్సివ్ చూడండి ఒకసారి. ఇది ఇంటెన్సివ్ అంటే క్షుణ్ణ పఠనం అంటే పేరులోనే ఉందని చూడండి. డీటెయిల్ ఎగ్జామినేషన్ టు గెట్ ద కంప్లీట్ మీనింగ్ అండి. టు గెట్ కంప్లీట్ మీనింగ్ అంటే డీటెయిల్డ్‌గా చదువుతారు. దాని ద్వారా కంప్లీట్ అర్థవంతమైనటువంటి సమాచారం అనేది దొరుకుతుంది. అదే ఎక్స్‌టెన్సివ్ రీడింగ్‌లో అయితే గన మనకు స్పెషల్లీ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ మనకు ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనం స్పెషల్‌గా ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నామో అది మాత్రమే తెలుస్తుందండి. ఈ ఇంటెన్సివ్ రీడింగ్ వల్ల విద్యార్థులు ఏంటంటే ప్రొడక్టివ్ లెవెల్‌లో ఉండే ఆల్ వొకాబులరీ గాని అండ్ గ్రామటికల్ స్ట్రక్చర్స్ అనేటివి బాగా ఇంప్రూవ్ అయితాయండి పిల్లల్లో. అలాగే ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ వల్ల ఏమైతుందంటే పిల్లలు అనేది రీడింగ్ అనేది ఒక హ్యాబిట్‌గా మారుతుందండి. అలాగే వాళ్ళకు ర్యాపిడ్‌గా రీడింగ్ స్కిల్ అనేది బాగా డెవలప్ అయితుంది. అలాగే ఇంటెన్సివ్ రీడింగ్ చూస్తే గన ఇది పిల్లలు ఏం చేస్తుందంటే స్టడీ స్కిల్స్‌ని బాగా డెవలప్ చేస్తుంది. అదే ఈ ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ అయితే గన పిల్లల్లో రెఫరెన్స్ స్కిల్స్‌ను బాగా డెవలప్ అయితాయండి. అలాగే ఈ ఇంటెన్సివ్ రీడింగ్‌లో యాక్టివ్ వొకాబులరీ అనేది బాగా ఇంక్రీజ్ అయితుంది. అలాగే ఎక్స్‌టెన్సివ్ రీడింగ్‌లో అయితే గన పాసివ్ వొకాబులరీ అనేది బాగా ఇంక్రీజ్ అయితుందండి. అలాగే ఇంటెన్సివ్ రీడింగ్ చూస్తే గన పిల్లల్లో వాళ్ళ యొక్క ఆటిట్యూడ్‌ను, ద పర్పస్ ఆఫ్ ఆథర్‌ను అర్థం చేసుకోగలుగుతారండి. అలాగే ఈ ఎక్స్‌టెన్సివ్ రీడింగ్‌లో పిల్లలకి ఏం చేస్తారంటే వీలైనంత త్వరగా అర్థాలను తెలుసుకోగలుగుతారు. అండర్‌స్టాండ్ ద మీనింగ్ యాస్ క్విక్‌లీ యాస్ పాసిబుల్. ఇంటెన్సివ్ రీడింగ్‌కి ఎగ్జాంపుల్‌గా మనం టెక్స్ట్ బుక్ చూడొచ్చండి. టెక్స్ట్ బుక్‌లో ఏం చేస్తారు పిల్లలు రీడింగ్ ద ఇన్‌స్ట్రక్షన్స్ బిఫోర్ యాన్ అప్లికేషన్ ఫ్రమ్ ద ఆపరేటింగ్ ఎ మెకానిజం. దానికి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ ముందుగానే బాగా నీట్‌గా క్షుణ్ణంగా చదువుతారు. అలాగే ఎక్స్‌టెన్సివ్ రీడింగ్‌కి సంబంధించి మనం ఎగ్జాంపుల్‌గా సప్లిమెంటరీ రీడర్ చదవచ్చండి. దీంట్లో ఏం చేస్తారంటే పిల్లలు ఆర్టికల్స్ న్యూస్ పేపర్‌లో వచ్చే ఆర్టికల్స్ గాని, జర్నల్స్ గాని, ఫిల్లింగ్ మ్యాగజైన్స్ గాని ఇలాంటివన్నీ సరదాగా పిల్లలు చేస్తుంటారు. తద్వారా రిఫరెన్స్ స్కిల్స్ అనేటివి బాగా డెవలప్ అవుతాయి ఎక్స్‌టెన్సివ్ రీడింగ్‌లో. ఆల్ ది బెస్ట్ అండి.